విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మూడవ రోజు విచారణ కొనసాగుతోంది. అయితే రెండో రోజు విచారణలో భాగంగా నిందితులు కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. బిఈఎన్ఎక్స్ గ్రూప్ ద్వారా కార్యకలాపాలు విస్తరించడానికి పనిచేసినట్లుగా వెల్లడించారు. బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని విచారణలో చెప్పారు నిందితులు. సోషల్ మీడియా అకౌంట్స్ లో బలవంతంగా పోస్టింగ్స్ పెట్టించినట్టు చెప్పింది సయీదా బేగం. సోషల్ మీడియాలో కాల్స్ మాట్లాడేందుకు, పోస్టింగ్స్ పెట్టేందుకు VPN వాడినట్లుగా విచారణలో తెలిపారు నిందితులు. రెండో రోజు విచారణలో భాగంగా నిందితుల నుంచి కీలకమైన విషయాలు రాబట్టగలిగారు పోలీసులు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమన్నది ఎవరు, ఆ విధంగా ప్రోత్సహించింది ఎవరు అనే విషయాలపై ఆరా తీశారు. దర్యాప్తులో భాగంగా నిందితులను మూడో రోజు విచారించబోతోంది ఎంక్వైరీ టీం. ఈ కేసులో A1 మొహమ్మద్ రహంతుల్లా, A2 మొహమ్మద్ డానిష్, A3 సోహైల్ బేగ్, A5 సయీదా బేగం, A11 అబ్దుల్ సలాం ని వేరువేరుగా విచారించనున్నారు పోలీసులు.